కెమెరా ఉండాలి అయితే కింద ఒక పాట పడిన First of all, thank you very much for అందరూ వచ్చి మమ్మల్ని ఇంతలాగా సపోర్ట్ చేస్తున్నందుకు. It's been 2 hours and still my place of wait చేశారు. Thank you very much. And main pillar మాదేశ్ గారు, thank you very much sir. Thank you so much. అంటే ఈ కథ ప్రభు నాకు చెప్పినప్పటి నుంచి ఎవరు ప్రొడ్యూసర్ అంటే మాత్రమే ఉన్నారనమాట. సో కానీ ఆయన ఈ కథ నాకు కావాలి, ఓరియంటెడ్ ఫిలిం, మీ తప్ప దీన్ని ఎవరు చేయలేరు అంటే మా ఊర్లో జరగాలి, ఈ లొకేషన్స్ అన్నీ కనిపించాలి అని ఆయనకు, అంటే ఇక్కడ ఉన్నందుకు ఆయనకి అంటే అంత ప్రీషియస్ థింగ్స్ అనమాట. ప్రతి చిన్న డీటెయిల్గా ఈ లొకేషన్ నాకు ఇలా, ఈ లొకేషన్ నాకు ఇలా అంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. థ్యాంక్ యూ మాదేశ్ గారు వన్స్ అగైన్. అండ్ హీరో సందీప్ తిన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వెరీ మల్టీ టాలెంటెడ్. అండ్ ప్రభు, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు, నన్ను చూస్ చేసుకున్నందుకు. చాలా మంచిగా ఉండబోతుందండి స్టోరీ. రిలీజ్ అయిన తర్వాత అందరు తప్పకుండా చూడండి, తప్పకుండా సపోర్ట్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన మాదేశ్ అన్న గారు అనమాట, మేము చేస్తున్న ఈ మూవీకి వచ్చేసి అన్నీ ప్రొడ్యూసర్. ఒక్కసారి నేను ఒక కథ చెప్పాను, అది కూడా ఫోన్లో చెప్పాను అనమాట. కథ అసలు కథకి ఫిదా అయిపోయిండు. నేను తప్ప ఇంకెవరో దీనికి ప్రొడ్యూసర్ వద్దు అని చెప్పేసి అన్నీ ముందుకొచ్చి ఈ సినిమాకి డబ్బులు పెట్టడం జరిగింది. అన్న నువ్వేమి కంగారు పడద్దు. మా వాళ్ళు ఎక్కడ టిఫిన్ సెంటర్ కానీ పూల్ మా వాళ్ళు సో మన డైరెక్టర్ గారు మాట్లాడారు, ప్రభు గారు మాట్లాడారు, ప్రభు మాట్లాడాలి, మన డైరెక్టర్ గారు మాట్లాడతారు. నా పేరు ప్రభు డొంబో, నేను ఆర్టిస్ట్గా చేస్తాను. అయితే సందీప్ వచ్చి లైవ్ ఇప్పుడు చాలా బాగా అంటే దీనికి అంతా మనం అంటే బాగా ఇప్పుడు సిటీలు అన్నీ బాగా డెవలప్ అయిపోయినాయి. పల్లెటూరు బాగా డెవలప్ అయిపోయింది. నష్టం లేదన్నా ఎక్కడ లొకేషన్ మొదలయ్యి మాదేశ్ చెప్పినాడు. నెక్స్ట్ వచ్చేసి మాదేశ్ బాగా ఉంది, మనకి పల్లెల్లో తీసుకొని దీన్ని బాగా చేస్తాడు. మేము సిటీ ప్రాజెక్ట్ ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మాదేశ్ అన్న, ఇంకా అవకాశం ఇస్తాను. అండ్ దీంట్లో వీళ్ళిద్దరూ సందీప్ హీరోగా హీరోయిన్ బాగా కష్టపడుతున్నారు. పరిగెత్తేసి కానీ చెత్తలో పడేటువంటి బాగుంది. మీరు చూసి ఆదరిస్తారని అయితే మాదేశ్ అన్న దగ్గరికి కథ రావడానికి నేనంటే ఒక పర్సన్ ముఖ్య కారణం అనమాట. జయచంద్ర అని చెప్పేసి మన లోకల్లోనే మీడియా రిపోర్టర్గా పనిచేస్తాను. నేను కథ చెప్పడం జరిగింది. మనోడు దాని తర్వాత ఒకసారి అన్నకు చెప్పని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పించడం జరిగింది. ఆ కథ విన్న తర్వాత ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. వెంటనే ఇమీడియట్లీ అసలు కథ రాసిన తర్వాత ఒక వన్ వీక్ గ్యాప్లో ఫాస్ట్గా ఎవరికి తీసుకొచ్చిన వీళ్ళిద్దరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. శివ గారికి కూడా సచ్ మంచి టీం అన్నమాట. మాదేశ్ గారికి దొరికిన ఇది అనుకోవచ్చు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ, అనిల్ గారు
అంతే యా యా చాలా ఉందండి. అనిల్ అన్న కానీ, జయన్న కానీ, శివన్న కానీ, రాజు కానీ, పేర్లు మహేష్ పేరు మర్చిపోయాను. అది థ్యాంక్స్ అండి, వీళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఈ కాగితం మనసులో అనే దానికి చేస్తున్నాను. మాదేశ్ థ్యాంక్స్. అన్న సందీప్ లైన్ చెప్పగానే అన్న మనం చేద్దాం ఖచ్చితంగా అని చెప్పేశాడు. మేము దాని గురించి నేను సందీప్ నిద్ర లేని రాత్రులు ఐదు రోజులు జరిగామండి. అంటే స్క్రిప్ట్ అయిపోవాలి ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు రాసేయాలా అని చెప్పేసి దీనికి ఎవరైతే సరిపోతారో అనుకుంటాను. సందీప్ అయితే ఖచ్చితంగా నాకైతే కనిపించాను. సందీప్ మామూలుగా కూడా సందీప్ గెటప్ అయిన అవసరం నువ్వు డైరీ వేసుకుంటే చాలు. అయితే దీనికి ఎవరైతే అంటే ఇంకా టక్కుని రుచిత వచ్చిందండి మా ఇంట్లోకి. రుచితకు ఫోన్ చేసి చెప్తే చేద్దామా అని పాప. అంటే తను కూడా చెప్పేటప్పుడే ఊహించుకుంటుంది క్యారెక్టర్లు. సో మాకు తను సపోర్ట్ ఇక్కడ చాలా ఉంది. ఇప్పుడు ఎంతవరకు ఇప్పుడు పొద్దున్న 6 నుంచి రాత్రి 11 వరకు ఏం చేస్తారు చెప్పండి. ఈ బాబు చేసింది దానికి మేము దానికి ఆ బాబుకి థ్యాంక్స్ చెప్తున్నాం. అందరూ అంటే ఈ నిద్రలో దీంట్లో సందీప్ రుచిత ఇద్దరు చాలా బాగా చేశారండి యాక్టింగ్. ఓసిన హలో హాయ్ అండి, నా పేరు రుచిత నిహాల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ప్రొడ్యూసర్ గారు మాదేశ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కాస్టింగ్. అండ్ ప్రభు దుంబు తను గ్రేట్ యాక్టర్ అండ్ ఆల్సో ఇప్పుడు ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. అండ్ మా హీరో గారు సందీప్, థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. సో మూవీ గురించి వీళ్ళు మాట్లాడేశారండి. యాక్టర్స్ పరంగా మాకైతే ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్తాము. ఎందుకంటే నా కెరియర్ బిగినింగ్ నుంచి ఈ క్యారెక్టర్ చాలా చాలా టిపికల్ క్యారెక్టర్ అండ్ యాక్టింగ్ చేయడానికి చాలా స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనమాట. సో ఐమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇట్. లైక్ చాలా మంచి స్టోరీ, మంచి అంటే లైక్ ఈ నౌడేస్ ఏదైతే జరుగుతుందో వైరల్ ప్రపంచం అని ఒక సైడ్ ఉంటే స్టడీస్ గురించి ఇంకొక సైడ్ ఉంది. రెండింటిని కంపేర్ చేస్తూ అసలు జనాలు అసలు దేనికి ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు, లేకపోతే దాని నుంచి ఎట్లా బయటికి రావాలి, అసలు ఎటు వెళ్ళిపోతుంది, దేని మీద ఫోకస్ చేయాలన్న పాయింట్స్ చాలా నీట్గా రాశాడు ప్రభు. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రభు. రైటింగ్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది, రా అండ్ రస్టిక్ ఉంటుంది అనమాట. అండ్ లొకేషన్స్ ఆల్సో వెరీ బ్యూటిఫుల్ అండి. లొకేషన్స్ అయితే అసలు ఆసమ్ ఉంటాయి. అంటే కథ ఎంత మెయిన్ పిల్లరో లొకేషన్స్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియాకి కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు డే 1 నుంచి. సో మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా చూసి అందరినీ సపోర్ట్ చేస్తారు అని తప్పకుండా కోరుకుంటున్నాను. అండ్ మూవీ అనే కాదండి, యాజ్ అన్ యాక్టర్స్గా మాకు ఇది చాలా 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 పెద్ద ఆపర్చునిటీ. ఇలాంటి క్యారెక్టర్స్ ప్లే చేయాలని అంటే ఎక్కడో రాసిపెట్టి ఉండాలి. టుడే నాకు రాసిపెట్టింది అని అంటే నేను చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు వచ్చేసి నవసుంది. ముఖ్యంగా ఈ పలమనేరు పట్టణంలో వచ్చేసి కాగితం మనసులు అనే ఒక షార్ట్ మూవీ అయితే చేస్తున్నామండి. 3 రోజులుగా ఈ పట్టణ పరిసర ప్రాంతాల్లో అయితే షూటింగ్ చేయడం జరుగుతూ ఉంది. కథపరంగా వచ్చేసి ఒక స్వచ్ఛమైన ప్రేమ అనే ఒక స్వచ్ఛమైన ప్రేమను
ఎవరు పొందాలి ఎవరు పొందకూడదు అనే కథాంశం అయితే దీని ముఖ్య ఉద్దేశం అండి. నేటి తరంలో యువత పడుతున్న తప్పుదోవని ఎలా తప్పించాలనేది చెప్పేసి ఒక కథాంశంగా తీసుకొని తెరకెక్కించడం జరిగింది. ఈ కాగితం మనసులు అనే ఒక షార్ట్ మూవీకి మన ప్రభు డుంబో అని చెప్పేసి అతను ఫన్ బకెట్ అలాగే చాలా మూవీస్లో యాక్టింగ్ కూడా చేశారు. అతను డైరెక్టరే కాకుండా యాక్టర్ కూడా. అతను ఈ చిన్న సినిమాని డైరెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇందులో హీరోయిన్గా వచ్చేసి మన రుచిత గారు అనమాట. ఈమె కూడా చాలా సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేయడం జరిగింది. ఈ కథ వచ్చేసి షూటింగ్ పరంగా చాలా బాగా జరుగుతుందండి. త్వరలోనే మిగతా కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకొని మీ ముందుకు తేబోయే కార్యక్రమం అయితే చేస్తాం మేము. తర్వాత మీరు కూడా దీన్ని చూసి ఆదరిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే ఈ చిన్న సినిమాకి ప్రొడ్యూసర్గా వ్యవహరించినటువంటి మాదేశ్ అన్నగారు కూడా ఈ సినిమాకి చాలా హెల్ప్ చేశారండి. ఫస్ట్ టైం కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది అన్నగారికి. నేను తప్ప ఇంకెవరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయకూడదు అని చెప్పేసి ఆయన అయితే ముందుకు రావడం జరిగింది. ఆయన మా టీం అందరికీ కూడా మాదేశ్ అన్నగారు ఒక పిల్లర్లా నిలబడ్డారు. ఎక్కడా కూడా మాకు చిన్న ఇబ్బంది కూడా కలగకుండా చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. ఇంకా ఇది షూటింగ్ జరుగుతూ ఉంది ఇక్కడే పలమనేరు పట్టణ పరిసర ప్రాంతాల్లో. అయిపోయిన తర్వాత మిగతా అప్డేట్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ యొక్క మూవీకి నిర్మాతగా వహిస్తున్నాను. సో ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే మూవీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనేది ఇంకా వాళ్ళు తెలుపుతారు. సో దయచేసి హీరో మాట్లాడుతుంది.